ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారమే సంస్కారం. మంచి చెడు ఆధ్యాత్మిక కథలు. నిత్యం వృద్ధజనులకు నమస్కరిస్తూ వారి సేవలో లీనమై ఉండే వారి ఆయువు, యశస్సు, విద్యాబలం వృద్ధి చెందుతాయని మనువు చెప్పాడు. మానవ జన్మ ఎత్తినందుకు మొదట తల్లిదండ్రులకు, ఆచార్యులకు, ఆ తర్వాత పెద్దలకు నమస్కరించాలి. ఇది మానవుడి కనీస ధర్మం. హృదయంలోని శ్రద్ధను, భక్తిని, ప్రేమను, వినయాన్ని వ్యక్తపరిచేదే నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో నమస్సుకు అత్యంత ప్రాధాన్యమున్నది. నమస్ అంటే వినయంతో కూడిన ప్రణామము. తే అంటే నీకు భక్తితో కూడిన నమస్కారం చేస్తున్నానని తాత్పర్యం. మనం తెలిసో తెలియకో రోజు ఏవేవో తప్పులు చేస్తుంటాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు క్షమించమని దేవుని ప్రార్థిస్తాం. దాసుని తప్పులు దండంతో సరి అన్నారు కదా. నమస్కారంతో నాశనమయ్యేవి మన పాపాలే అన్న నమ్మకం మనది. ఈ నమస్కారం పలు రకాలు. హృదయానికి దగ్గరగా రెండు చేతులు కలిపి జోడించి మనసు నిండా దేవుడి రూపాన్ని, గుణాన్ని నింపుకొని చేసే నమస్కారం సరైనది. సంస్కారం చేస్తున్నప్పుడు మనసులో అహం ఉండరాదు, ఆర్తి ఉండాలి, భక్తి ప్రపత్తులు కలగాలి. పంచాంగ నమస్కారం అని, సాష్టాంగ నమస్కారం అని రెండు విధాలు. సాష్టాంగ నమస్కారమే అన్నింటికంటే శ్రేష్టమైనది. ఇందులో 8 అంగాలు అంటే శిరస్సు, మొండెము, 2 భుజాలు, 2 చేతులు, 2 కాళ్ళు నేల కానించి నమస్కారం చేయడం అన్నమాట. పంచాంగ నమస్కారం కేవలం స్త్రీల కోసమే నిర్దేశితమైంది. ఇది వారిలోని మాతృత్వం పట్ల గల గౌరవానికి నిదర్శనం. నమః అంటే దండం అని కూడా అర్థం. నమ అంటే దండం అని కూడా అర్థం. దండం అంటే కర్ర అని కూడా అర్థం ఉంది. కర్రలా నేల మీద సాగిలపడి నమస్కరించాలన్నమాట. తత్ఫలితంగా ఇంద్రియాలని అంతర్ముఖీనమై అంతర్యామి కృపకు పాత్రలవుతారు. మనకు షోడోపచార విధానం తెలిసిపోయినా తెలియకపోయినా భక్తితో మనపూర్వకంగా భగవంతుడికోసారి ప్రణామం చేస్తే చాలు, పుణ్యగతులు ప్రాప్తిస్తాయంటారు కొందరు. ప్రవర అంటే గోత్రనామాలు చెప్పుకొని అహంబో అభివాదమే అంటూ అభివాదం చేస్తారు. పిన్నల నుంచి నమస్తు అందుకున్నప్పుడు పెద్దలు ప్రతి నమస్తు చేయరాదు, ఆశీర్వదించాలి. విఘ్నులు, దైవ స్వరూపులు, ఆచార్యులు, భగవదాంశ సంబుద్ధులు వారికి పదాభివందనం చేయడము తప్పు కాదు. శివుడికి అభిషేకిస్తున్నప్పుడు రుద్ర సూక్తంతో నమక అనే శబ్దం పునరుక్తమవుతుంది. శివ పంచాక్షరి, నారాయణుని అష్టాక్షరిలో నమః శబ్దం పరమాత్మ పట్ల విధేయతను, ప్రపత్తిని సూచిస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ పరమాత్ముడున్నాడు. వ్యక్తికి నమస్కరిస్తున్నామంటే అతడి లేని దైవాంశకు నమస్కరిస్తున్నామన్నమాట. నమ అంటే నాలో ఉన్న నేను అనే అహాన్ని దూరం చేసుకొని సంస్కారం అలవర్చుకోవాలనే నమస్కారం మనకు మహోపకారం చేస్తుంది. గుడి ముందు నుంచి వాహనం మీద పోతూ సమయం లేక హాయ్ అంటూ సెల్యూట్ చేసుకుంటూ పోయే వ్యాపార జీవులమైపోయిన మనము భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన నమస్కారానికి గల ఆంతర్యాన్ని ఎరిగి మనలోని సర్వం కర్వం చేసుకొని సుసంస్కారానికి వారసులం అనిపించుకుందాం. మనసు నిండుగా దైవరూపాన్ని, గుణాన్ని నింపుకొని ఆర్తితో నమస్కరించాలి. నమస్కారం. నమ అంటే నా మమ, నాది ఏమీ లేదు అని అర్థం కూడా వస్తుందండి. సోహం. జ్యోతిర్మయ మార్గం. సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం జరుగుతుంది. అంధకారం అలుముకుంటుంది. మళ్ళీ సూర్యోదయం జరిగి కాంతులు విరజిమ్ముతుంది. ఇది ప్రకృతి నియమం. మానవుడు వెలుగును ఆనందంగా అనుభవిస్తాడు, లబ్ధిని పొందుతాడు. అదేవిధంగా చుట్టూ పేరుకున్న అంధకారంలో కూడా నక్షత్ర కాంతిని అంగీకరిస్తాడు, వెన్నెల రాత్రుల్ని ఆనందిస్తాడు. విచిత్రం ఏమిటంటే మానవుడు తన హృదయంలో పేరుకుంటున్న అంధకారాన్ని గమనించాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలనే అరిషడ్ వర్గాలు మానవుణ్ణి లోపపరుచుకొని మానసిక ఆందుని చేస్తాయి. వాటి నుంచి మనసును విడదీసి సత్యదీప్తిని దర్శించగలిగితే మానవుడి జీవనయాత్ర జ్యోతిర్మయమవుతుంది. మహాభారతంలో ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి, అంతకు మించి మానసికాంధుడు. పుత్ర వాత్సల్యంతో సుయోధనుడి దుశ్చేష్టులకు ఖండించక తటస్థుడిగా ఉండిపోతాడు. అందువల్ల సుయోధనుడు దుర్యోధనుడై కురుక్షేత్ర యుద్ధానికి కారణమవుతాడు. ఆంధ్ర భాగవతము 7వ స్కందంలో భక్త ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడితో మానవుల్లో అచ్చపు చీకటిలో పడి గృహవర్తులై
విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులతో అవుతున్నారంటాడు. సర్వం విష్ణు కళామయమని తెలుసుకుని హరిని ధ్యానిస్తే భద్రత కలుగుతుందని, చదువులో మర్మము అదేనని, అటువంటి విద్యను బోధించేవాడే నిజమైన గురువు అని తెలియజేస్తాడు. ప్రహ్లాదుడి దృష్టిలో విద్య అంటే ఆధ్యాత్మిక చింతన, విష్ణు చింతనే జ్యోతిర్మయ మార్గమని నమ్మిన భక్తుడతడు. సమకాలీన జీవితంలోనూ మానవుడు కాఠిన్యానికి, వంచనకు దూరంగా ఉండి మమత, మానవతలతో ప్రవర్తిస్తూ వెలుగుబాటలు వేయాలి. తపస్సంపన్నులు, ప్రఖ్యాత తత్వవేత్తలు ఆ జ్యోతిర్మయ మార్గంలో ప్రయాణించి సత్యదర్శనాన్ని చేయాలని బోధించారు. సత్యదర్శనము సులభమైనది కాదు. అందుకు ఇంద్రియ నిగ్రహము, ధ్యానము, యోగ సాధన అవసరం. విశ్వామిత్రుడు తపశక్తి సంపన్నుడు, సృష్టికి ప్రతిష్ఠి చేసి సమర్థుడు. క్రోధాన్ని గ్రహించుకోలేకపోయాడు. పైగా మేనక సౌందర్యానికి, హావభావ విలాసాలకు ముగ్ధుడై ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు. కామానికి లొంగిపోయాడు. స్త్రీ సంగమానికి ఉత్సాహించి బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఆ తర్వాత కానీ తాను కోల్పోయిన దాన్ని గుర్తించలేకపోయాడు. ఐహిక వ్యామోహం నుంచి మళ్ళీ తిరిగి ధ్యానయోగంలోకి వెళ్ళిపోయాడు. మహర్షి కాగలిగాడు. ఇంద్రియాలు ఎంతటి వారినైనా ఎంత బలీయంగా లోపరుచుకుంటాయో విశ్వామిత్రుడి జీవితం ద్వారా స్పష్టమవుతుంది. తన లోపలి ప్రపంచంలోకి ప్రయాణించి తనను తెలుసుకోవడానికి ఉపకరించే అద్భుత ప్రక్రియ ధ్యానం. ధ్యానం ఒక లక్ష్యానికి మార్గం కాదు, అదే మార్గం, అదే లక్ష్యం అంటారు తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు. ధ్యానం ఆత్మశక్తినిస్తుంది. ఆత్మశక్తితో చీకటి ఆలోచనల నుంచి విముక్తుడై మానవుడు కాంతిని దర్శించగలుగుతాడు. తనను తాను తెలుసుకునేలా చేసేదే ధ్యానం. ఇదండి ధ్యానం, జ్యోతిర్మయ మార్గం. తెలుసుకోవలసినవి. ప్రపంచంలో మనిషి మనుగడ సక్రమంగా జరగాలంటే ఏమేమి తెలుసుకోవాలనే ప్రశ్న ఈనాటి వారికి ఉదయించటం సహజం. నేటి తరం వారికే కాదు. ఈ సందేహం మహాభారతంలో ధృతరాష్ట్రుడికి కలిగింది. సంజయుడు పాండవుల దగ్గరకు రాయబారిగా వెళ్ళి తిరిగి ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చాడు. అప్పటికి బాగా పొద్దుపోవడంతో మరుసటి రోజు వచ్చి విషయాల్ని వివరిస్తానని చెప్పాడు సంజయుడు. ధృతరాష్ట్రుడికి రాయబారం ఏమైందో తెలుసుకోవాలన్న ఆతృత అధికమై నిద్ర పట్టలేదు. వెంటనే విదురుడికి కబురు పెట్టాడు. విదురుడు ఆ రాత్రంతా ధృతరాష్ట్రుడికి ఎన్నెన్నో నీతులు చెప్పసాగాడు. మరికొద్ది సేపట్లో వారబోతోందనగా ధృతరాష్ట్రుడు విదురుడితో తనకి ఇంకా ఎన్నో సందేహాలు మనసులో ఉన్నాయని, వాటిని కూడా తీర్చమని కోరాడు. తనకన్నా గొప్పగా నీతులు చెప్పగలిగిన వాడు సనత్సుజాతుడని, ఆయన్ని పిలిపిస్తే ఎలాంటి సందేహాలనైనా నివృత్తి చేస్తాడని విదురుడు బదిలిచ్చాడు. సనత్సుజాతుడు అప్పటికప్పుడు తన దగ్గరకు ఎలా రాగలడని ధృతరాష్ట్రుడు విదురుని అడిగాడు. విదురుడు వెంటనే సనత్సుజాతుడిని ధ్యానించాడు. వెంటనే దివ్య జ్ఞాన తేజో విరాజితమూర్తి అయిన సనత్సుజాతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. విదురుడు ఆయనకు నమస్కరించి ధృతరాష్ట్రుడి మనసులోని సందేహాలను వివరించాడు. వాటన్నింటికీ ఆ మహానుభావుడు సమాధానాలు చెప్పసాగాడు. మనిషి మనసును కల్మషం చేసేవేవో తనకు వివరించమని, అవి తెలుసుకున్నప్పుడు నిష్కల్మషమైన తపస్సు చేసి సనాతనమైన పరమ రహస్యాలను తాను తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని ధృతరాష్ట్రుడు కోరాడు. అప్పుడు సనత్సుజాతుడు తపస్సును చెడగొట్టే ప్రధాన దోషాలు 12 ఉన్నాయని, ఆ దోషాలకు తోడుగా మరొక 13 క్రూర లక్షణాలున్నాయని చెప్పాడు. అలాగే మనిషిని సన్మార్గంలో నడిపేందుకు మరో 12 గుణాలు కూడా ఉన్నాయని, పైన చెప్పిన 12 దోషాలను 13 క్రూర లక్షణాలను మనిషి తన మనస్సు నుంచి తుడిచేసుకోవడంతో పాటు 12 సద్గుణాలను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు. కామ, క్రోధ, లోభ, మోహ, విదిశ, అకృప, అసూయ, మానము, శోకము, స్పృహ, ఈర్ష్య, జుగుప్స అనేవి మనిషి పొందకూడని దోషాలన్నాడు. ఈ గుణాల్లో శరీవాంఛ కామంగాను, తాను కోరుకున్నది తనకు దొరకనప్పుడు కలిగే దోషభావం క్రోధంగాను, సంపదలు పోతాయని భయపడము లాభంగాను, ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసుకోలేని స్థితి మోహంగాను, అమితమైన స్వార్థ బుద్ధిని విధిస్తిగాను, ప్రాణికోటి మీద దయ లేకపోవడము అకృపగాను, ఎదుటివారిలోని సద్గుణాలను దుర్గుణాలుగా మలచి చెప్పడం అసూయగాను, తనను తాను పొగుడుకోవటం మౌనంగాను, కోరుకున్నది చెయ్యి జారిపోయినప్పుడు కలిగే వేదన శోకంగాను, విషయ భోగాల మీద ఆసక్తి కలిగి ఉండడం స్పృహగాను,
ఎదుటి వారి అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవటము, ఈర్ష్యగాను, ఎవరన్నా గిట్టగా వారిని అసహించుకుంటూ మెలగటము జుగుప్స అనే దోషంగాను భావించవచ్చని సన్న సుజాతుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఈ 12 గుణాల్లో ఏ మనిషి ఏ ఒక్కటి ఉన్నా మనిషి మనుగడ అధర్మ మార్గం వైపే పయనిస్తుందని, అన్ని అనర్థాలకు తావిస్తుందని చెప్పాడు. ఇవి దోషాలైతే మరి 13 లక్షణాలుగా చెప్పిన వాటిలో మొదటిది వికత్తనత అన్నాడు. అంటే ఎదుటి వారిని అనవసరంగా వెక్కిరించడం అని అర్థం. స్పృహయాలుత అంటే ఎన్ని అడ్డిదోవలు తొక్కి అయినా తాను అనుకున్నది సాధించాలనుకోవటం. ఎప్పుడు చెరుబురులాడుతుండటము బిభ్రత్కోపత అవుతుంది. ఏ మంచి విషయంలోనూ నిలకడగా ఉండలేకపోవటం చపలత అవుతుంది. శక్తి ఉన్నప్పటికీ నాకెందుకు వచ్చిందిలే అని ఊరుకొని కష్టాల్లో ఉన్నవారిని రక్షించుకోవటము అరక్షణత అవుతుంది. ఈ లక్షణాలతో పాటు స్త్రీ సౌఖ్యమే ఉత్తమ పురుషార్థం అనుకోవటం, ఎవరి మాట వినకుండా తలబిచ్చుతో వ్యవహరించడము, దానం ఇచ్చిన తర్వాత ఎందుకిచ్చినా అని బాధపడటము, ఎవరికి ఎలాంటి సహాయం చేయకపోవటము, వ్యక్తిగత సుఖాల కోసం ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడము, పాపం చేసి బాధపడకపోగా ఘనకార్యం చేసినట్లు గొప్పలు చెప్పుకోవటం, ఉత్తములైన స్త్రీలను దేశించటం అనే 7 లక్షణాలు ఎవరి దగ్గర ఉంటాయో అలాంటి వాడు క్రూరాతి క్రూరుడుగా మారిపోతాడు. ఈ దోషాలు ఈ లక్షణాలు ఏమేమిటో జాగ్రత్తగా తెలుసుకుని వాటిని సంపూర్ణంగా మనిషి తన మనసు నుంచి పోగొట్టుకోవాలి. దానితో పాటు ఉత్తమోత్తమైనవిగా చెబుతున్న ధర్మము, సత్యము, దమము, తపస్సు, సహనము, యజ్ఞము, దానము, ధృతి, శృతము, అనసూయ, మాస్తర్యం, లేకపోవటము, లజ్జ అనే గుణాలను మనసు నిండా నింపుకోవాలి. ఈ సద్గుణాలను తెలుసుకున్నవాడే మంచి మనిషిగా ఎదగలడని సనసుజాతుడు ధృతరాష్ట్రుడికి మాత్ర సందేశాన్ని ఇచ్చాడు. ఈ సందేశాన్ని వంటబట్టించుకుంటే సమాజమంతా సత్పురుషుల మయమై తీరుతుంది. సుగుణాలు అలవరుచుకోవాలి, దుర్గుణాలు వదిలించుకోవాలి. ధర్మం తప్పితే నీతి, న్యాయము, ధర్మము వీటిని పాటిస్తూ పరిపాలించవలసిన ప్రభువులే వాటిని ఉల్లంఘించినప్పుడు ప్రజలు వారి బాధల్ని ఎవరితో మొరపెట్టుకుంటారో. లంకలో సంచరిస్తూ హనుమంతుడు నిరంతరం వేదాధ్యయనము, రావణస్తుతి చేస్తూ గర్జిస్తున్న రాక్షసులను చూశాడు. బేరి, మృదంగ, శంఖనాదాలతోనూ నిత్యం పరమశివుడికి అర్చనలు చేస్తూ పండుగలు చేసుకుంటున్న రాక్షసులను చూశాడు. ఇంతకన్నా మరో ప్రధానమైన దృశ్యం చూశాడు హనుమ. సీతామాత ఉత్తమ గుణవంతురాలన్నది నిశ్చయము. లంకకు ప్రభు అయిన రావణుడు మహాశివభక్తుడు. అయినా అతను తన స్థాయికి తగినట్టుగా ప్రవర్తించలేదు. ఆర్యులు ప్రవర్తించవలసిన విధానానికి విరుద్ధంగా ప్రవర్తించాడు. సీతామాత విషయంలో చాలా అనుచితంగా ప్రవర్తించాడు. అందుకే అతడు శ్రీరాముడి చేతిలో చావు పొందాడు. అంగమహారాజుకు పరమ దుష్టుడైన వేణుడు అనే కొడుకు పుట్టాడు. నేనే ఈశ్వర రూపంలో ఉన్న నరపాలుణ్ణి, నన్ను మీరు భజింపకపోతే మీకు ఇహపర సౌఖ్యాలు కలగవన్నాడు. ఋషులతోనూ మునులతోనూ వారు ఎంతో బాధపడ్డారు. వీడు ఏ మహావిష్ణువు వల్ల ఈ సింహాసనం అలంకరించాడో ఆ యజ్ఞపతిని నిందిస్తున్నాడు. దుష్టాత్ముడు, లజ్జారహితుడైన వాడిని చంపివేయక తప్పదు అని తపశ్శక్తిచే వేణుని సంహరించారు. ఆ విధంగా అతడి పీడ విరగడైపోయింది. తర్వాత అతడి వంశంలో పృథు చక్రవర్తి జన్మించి రాజ్యాధికారం చేపట్టి సుభిక్షంగా పరిపాలించాడు. ఒక మహారాజు ఎన్నో అకృత్యాలు చేస్తున్నాడు. ఒకనాడు ఓ అమాయకుణ్ణి ఉరికంబం ఎక్కించాడు. ఉరి తీయడమే తర్వాయి. ఇంతలో ఒక జ్యోతిష్కుడు వేలు లెక్క పెడితే అక్కడికి వచ్చి, మహాప్రభో, వాడిని ఉరి తీయకండి, నన్ను ఉరి తీయండి అని అరిచాడు. నేరం చేసింది వాడైతే మధ్య నిన్ను ఉరి తీయమంటావేమిటయ్యా అన్నాడు మహారాజు. ప్రభు, ఈ క్షణంలో ఎవడు ఉరి ద్వారా చస్తాడో వాడే వచ్చే జన్మలో ఈ రాజ్యానికి రాజు అవుతాడు. ఆ అవకాశం వాడికి ఇవ్వకండి, నాకే ఇవ్వండి అని బతిమాలాడు. నా రాజ్యానికే రాజునవుదామని కుట్ర పన్నావా? వీల్లేదు, జన్మకి నేనే రాజు కావాలి అంటూ రాజభటులను ఉద్దేశిస్తూ, ఒరేయ్, నన్నే ఉరి తీయండిరా, వచ్చే జన్మలో కూడా నేనే ఈ రాజ్యానికి రాజును కావాలి అన్నాడు. రాజభటులు రాజాజ్ఞానుసారం రాజును ఉరి తీశారు. ఆ విధంగా ఆ రాజు పీడ విరగడైంది. ఆ రాజుగారి కుమారుని పట్టాభిషిక్తుని చేశారు. జ్యోతిష్కుడి తెలివితేటలకు ప్రజలు హర్షించారు. రావణుడు, వేణుడు ఈ కథలోని రాజు
తమ దుశ్చేష్టల వల్ల తమకు తామే నిహతులయ్యారు. నీతి న్యాయం ధర్మం తప్పిన వారు తమ కళ్ళను తామే పొడుచుకుంటారు. వారి వినాశనానికి వారే కారకులవుతారు, ఇప్పటికీ ఎప్పటికీ. నీతి న్యాయము ధర్మము తప్పిన వాళ్ళు తమకు తామే ముప్పు కొని తెచ్చుకుంటారు. సోహం అండి.